హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే బోటీ చేస్తున్నాను. సండే స్పెషల్ బోటీ కర్రీ చేస్తున్నాను. బోటీని అంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో అయితే కర్రీ అయినా ఫ్రైకైనా చక్కగా వస్తుంది. అందుకని ఎప్పుడైనా మేము కుక్కర్లో వేస్తాము. ఇప్పుడు బోటీ క్వాంటిటీ చూసుకొని వాటర్ వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేసాను. దీనిలోకి పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. బోటీ ముదిరిపోయిన లేతగున్న దాన్ని బట్టి కుక్కర్ విజిల్స్ తీసుకోవాలి. నేనైతే ఒక 8 విజిల్స్ తీసాను. నార్మల్గా మనకు బోటీ లేతగుంటే 2 నుంచి 3, లేకపోతే దాన్ని బట్టి మనం అలా విజిల్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అనేది. చూడండి, చక్కగా 80% అట్లా కుక్ అయిపోయింది. 8 విజిల్స్ తీసిన నేను. ఇది చక్కగా ఉడికింది. ఇప్పుడు నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ మాత్రం ఎక్కువనే వేసుకోవాలి. నాన్ వెజిటేరియన్కే ఆయిల్ మనకు ఎక్కువ పడుద్ది కదా. ఎక్కువ వేసుకొని బిర్యానీ ఆకు, 3 ఇలాచీలు, చెక్క, లవంగాలు, పువ్వు ఇవన్నీ వేసుకున్నాను. షాజీరా వేసుకొని ఈ విజిల్స్ వచ్చేలోపు ఇవన్నీ నేను శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకున్నాయి. దీనిలోకి ఇంకా పచ్చి ధనియాల పొడి పౌడర్ చేసి పెట్టుకుంటాం మేము ఎప్పుడైనా. కర్రీస్లోకి బాగుంటుంది. పచ్చి ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. దాంట్లోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం బోటీని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి. చూడండి, కొంచెం కొంచెం వాటర్ అనేది ఇంకిపోతున్నాయి కదా. ఇప్పుడు దీనిలోకి కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్ అలా వేసుకున్నాను కారము. మనకు సరిపడా కారం వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంతమంది ఎలా అంటే నాన్ వెజ్ని స్పైసీగా తింటారు, కొంతమంది నార్మల్గా తింటారు. దాన్ని బట్టి మనం ఉప్పు, కారము, గరం మసాలా కూడా ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ లవంగా, చెక్క అవన్నీ వేసుకున్నాం కదా. ఇలా అంతా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళొక 3 నిమిషాలు మనము మూత పెట్టుకోవాలి. ఇది మనం దీనికి ఎంతో కష్టపడతాం కదా బోటీని క్లీన్ చేయాలంటే. అలాగే వండుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారము అంతా మంచిగా పట్టింది చూడండి. వాటర్ కూడా లేవు. ఇలా అయితే కర్రీ చాలా బాగుంటుంది. నార్మల్గా తినాలన్నా కూడా చక్కగా ఉంటుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి, చూసుకుంటూ, ఎందుకంటే మాడిపోయిద్ది కదా. చూడండి, చక్కగా వచ్చింది. బోటీ వండాలంటే 100 లీటర్లు, బోటీ క్లీన్ చేసేటప్పుడు 100 లీటర్ల నీళ్ళు అవసరం పడుతుంది. 2 గంటలు నిల్చోవడము, 1 అవర్ వండుకోవడం, దీని వెనుక చాలా కష్టం ఉంటుంది. అంత టేస్టీగా కూడా ఉంటుంది. అందరు ఇష్టపడతారు. ఇలా 2-3 సార్లు మనం కలుపుకుంటూ మూత పెట్టి తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ వాటర్ అనేటివి ఇంకిపోయే వరకు. వాటర్ కావాలనుకుంటే మనం అలాగే కాసేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కదా కుక్కర్లో. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టుకోవాలి. తీసేసుకొని చూడండి, చక్కగా వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని నార్మల్గా అయినా తినొచ్చు, అన్నంలోకి అయినా తినొచ్చు. కొంతమంది అయితే ఊరికే గిన్నెలో పెట్టేసుకొని తింటారు. చాలా బాగుంటుంది. ఇందులో ఈ కర్రీని ఎప్పుడైనా కూడా కొంచెం ఉప్పు, కారం తగ్గించుకుంటే నార్మల్గా పిల్లలు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.
బాగుంటుంది. పైన ఇట్లా నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. చూడండి ఫోర్క్ తోటి కూడా వచ్చింది.